ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎవరైనా మరణించినట్లు కలలు వస్తే అవి దేనికి సంకేతం అనేక అంశాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి వచ్చే కలలు రాబోయే మన భవిష్యత్ సంఘటనలకు సంబంధించినవిగా ఉంటాయి. రామాయణ కాలంలో కూడా దశరథుడు మరణించే సమయంలో రాష్ట్రంలో ఏదో చెడు జరిగిద్ది అని రాముడు ఒక అరిష్ట కలగన్నాడు. ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది చాలా సహజం. చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక మరణానికి సంబంధించి వచ్చే కలలు ఎప్పుడూ చెడుగా ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి మరణంపై వచ్చే కలలు కొన్ని సమయాల్లో శుభ సంకేతాలను కూడా ఇస్తాయని చెప్తున్నారు. మన పూర్వీకులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని చాలా భయపడిపోతుంటారు. అయితే చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అది చాలా మంచిదంట. మీ కలలో పూర్వీకులు కనిపిస్తే తమ ఆశీస్సులు లభిస్తాయంట. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం అని చెబుతారు. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని దీని అర్థం. మీ కలలో మీ ప్రియమైన వ్యక్తి మరణాన్ని చూసినట్లయితే వారి జీవితం దీర్ఘకాలం ఉంటుందని అర్థం. మరణానికి సంబంధించిన కలలు ఎవరితోనూ చెప్పకూడదు. ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కలలు కూడా కొన్ని ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కలలో ఆత్మహత్యను చూడటం అరిష్ట సంకేతమని తెలుస్తుంది. దీని అర్థం ఏమిటంటే మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని లేదా మీకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు అని పండితులు చెబుతున్నారు. కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. అలాగే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకూడదంటే వాటితో కొత్త నగలు చేయించుకోవడం మంచిది. అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు. అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. లేదంటే మృతి చెందిన వారు పదే పదే కలలోకి వస్తారు. కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ గోడకు తగిలించరాదు. ఇలా చనిపోయిన వారి ఫోటోలను ఒక చెక్కబల్లపై ఉంచుకోవాలి. ఇంట్లోకి రాగానే ఎదురుగా చనిపోయిన వారి ఫోటోలు కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి. చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా ఉంచుకోవాలి అనుకునేవారు మీ ఇంట్లోని హాలులో ఉత్తర దిశగా ఫోటోలను ఉంచటం శ్రేయస్కరమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని కలలు లక్ష్మీదేవి రాకకు సూచనగా చెప్పబడ్డాయి. ఇంతకీ ఆ కలలేమిటో ఒకసారి చూద్దాం. స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కలలో దేవుళ్ళు మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే మంచి సూచనలు అని పండితులు తెలియజేస్తున్నారు. దేవతలు కలలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం. తమ శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కల వస్తే భయపడాల్సిన అవసరం లేదట. ఇది శుభానికి సూచనట. తమను ఎవరైనా చంపినట్లు కల వచ్చినా కూడా మంచిదేనట. దీని అర్థం ఏమిటంటే నిజ జీవితంలో మీ ఆస్తులు బాగా పెరగబోతున్నాయి అని అర్థం. మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి. మీ కలలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయట. మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట. కదిలే అలలు ప్రవహించే సముద్రపు నీరు కలలో కనిపిస్తే లక్ష్మీదేవికి సంకేతం. కాబట్టి సముద్రం కలలోకి వస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థమట. కలలో పండ్లను తిన్నట్లు కనిపిస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం. కలలోకి చేపలు వస్తే అది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందట. బంగారాన్ని ధరించినట్లు కలగంటే అపార సంపదలు మీ జీవితంలోకి వస్తానికి సంకేతమని చెబుతారు. డబ్బు గురించి కలలు వస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుంది అని అర్థం. చాలా మందికి కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట.
నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కల వస్తే చాలా మంది కంగారు పడతారు. అది మంచి కల కాదని అభిప్రాయపడుతుంటారు. అయితే ఇలాంటి కలలను ఎంతో శుభ పరిణామంగా భావించాలి. అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినప్పుడు మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు పీడ కలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకుని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వెల్లుల్లిని దిండు కింద ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరిగి మంచి నిద్ర వస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ. ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. కలలో పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే ఇది డబ్బు నష్టాన్ని సూచకం. ఇటువంటి కలలు అరిష్ట సూచనలుగా పరిగణించబడతాయి. మీ కలలో శంఖం మరియు గంటల శబ్దం వినిపిస్తే అది మీకు శుభస్వప్నం. ఈ కల కంటే సమీప భవిష్యత్తులో మీరు డబ్బు పొందబోతున్నారని స్వప్నశాస్త్రం నమ్ముతుంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు కలలో పచ్చని పొలాలు, అడవులు కనిపిస్తే అది మీకు శుభసూచకం. అటువంటి కల చూడటం భవిష్యత్తులో మీరు పొందబోయే శుభవార్తను సూచిస్తుందని నమ్ముతారు.